guys, welcome back to our channel. Today we're gonna do our house home tour. Okay, say hi Ishu. Hi. Okay, hi everyone, welcome back to our channel. So ఇవాళ మా home tour చూపిస్తాం మా house. Okay, చూద్దామా లోపలికి వెళ్ళి చూద్దామా? Can you show it to us Ishu? Come on. Yeah, let's go. Yeah, welcome home. రాగానే లోపల ఇలా జస్ట్ ఇక్కడ కన్సోల్ అండ్ కీస్ అలా అన్ని ఇక్కడ ఉంటాయి అండ్ ఇట్స్ అ మిర్రర్. సో ఇక్కడ రాగానే ఇక్కడ లార్డ్ గణపతి ఉంటాడు అండ్ ఐరన్ కాబల్స్ అండ్ యా ఓ డాడీ పెట్టాడా యా థ్యాంక్ యూ డాడీ. ఓకే సో ఫస్ట్ ఐరా ఇష్యూ అడ్డా 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 అంటే యువర్ ఏరియా యా యా ఓకే టెంటా యా సో ఫస్ట్ ఈ రూమ్ నా ఆఫీస్ రూమ్ లాగా ఉండింది బట్ వీళ్ళకి ఇంట్లో అంతా యా యా దట్స్ రైట్ సో ఆఫీస్ రూమ్ లాగా ఉండింది సో బట్ వీళ్ళకి టాయ్స్కి కష్టం అవుతుంది ఇల్లంతా టాయ్స్ ఉంటాయి అలా కాకుండా ఒక రూమ్ అని చెప్పి ఇలా పెట్టేసాం అనమాట. సో ఇది ఈ వాల్ చేయించాము సపరేట్గా. ఫస్ట్ ఇది జస్ట్ ప్లెయిన్గా వచ్చింది తర్వాత వాల్ పెట్టించాం. సో ఇవన్నీ యా యా సో ఇవన్నీ వీళ్ళ టాయ్స్. ఇవి జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా ఈ బాక్స్ ఈ బీన్ బ్యాగ్ లో కూడా అన్ని స్టఫీ టాయ్స్ ఉన్నాయి. సో యా ఫుల్ ఆఫ్ టాయ్స్. యా బ్యాడ్మింటన్ ఈ మధ్య బ్యాడ్మింటన్ ఆడుతున్నాము. సో టాయ్ ఫోన్ ఉందా? ఓకే దట్స్ గుడ్. Been playing badminton with mommy and daddy. Yeah, you're doing good, Ira. Sit and cook something. I'll cook something. Okay, ఏం కుక్ చేస్తావు? I'm going to cook rice. Cook rice, huh? Okay. For cabbage. So let's put this. Okay. 5 minutes. It'll come. Okay, thank you. I'll come back in 5 minutes. Okay. అండ్ ఇదే రూమ్లో నా సింపుల్ టెంపుల్ అనమాట. నేను మరీ ఎక్కువ చెయ్యను బట్ నేను చేసేదానికి యా రైట్. సో ఇది సపరేట్గా ఉంటుంది. వీళ్ళు ఇద్దరు గుడ్ గర్ల్స్ అస్సలు టచ్ చేయరు. సో అందుకే నేను ఇక్కడే పెట్టాను. అలానే ఓకే కమ్ యా. And the next step is Maya and Ishu's room. Yeah. Also called a So, hey, can I be the girl? I can sleep with Vivon and Ira. Oh, you can sleep with Vivon and Ira? When I'm big girl. When you become bigger? Yeah. Good, Isha. How about Harvey? Yeah, Harvey too. And Nika. And 2 honey bunnies. Okay. Jacket one, when it goes snow when the outside. Yeah, snow outside kelli jackets తీసుకొని వస్తే ఇది జాకెట్స్ పెట్టదన్నమాట క్లాజెట్. దట్స్ రైట్. And there's something TV that media room thing. యా మీడియా రూమ్ కి ఫస్ట్ ఇక్కడ ఒక క్లాజెట్ ఉంటుంది. జస్ట్ జాకెట్స్ అలా ఉంటాయి అన్నమాట అది. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఐరా అండ్ ఈషా రూమ్. And powder bath. యా అది పౌడర్ బాత్ అంటే నో షవర్ జస్ట్ ఊరికే గెస్ట్లు వచ్చినప్పుడు ఉంటుంది. ఇక్కడ నుంచి ఐరా ఈషా రూమ్. సో లెట్స్ గో షో మీ యువర్ రూమ్. So first and then here my mom and me decorated this wall. And yeah. I didn't do it. సో ఇక్కడ రాగానే కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇక్కడ నుంచి నడిచేటప్పుడు. సో ఇక్కడ వాల్కి ఐరా అని లెటర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఐరా చిన్నప్పుడు ఇది ఫస్ట్ బర్త్డేకి యాక్చువల్లీ తీసుకున్నాను టేబుల్ మీద డెకరేట్ చేయడానికి అని ఐఆర్ఏ వెళ్ళి పార్టీ సిటీలో.
యా సో మళ్ళీ తర్వాత ఐరా బిగ్ అయ్యాక ఓకే తను బటర్ఫ్లైస్ కావాలి అంటే బటర్ఫ్లైస్ తీసుకొని ఇలా అంతా డెకరేట్ చేశాను అనమాట. యా అండ్ ఇట్ సైడ్ యూనికార్న్. యా సో ఇట్ సైడ్ ఐరా అని ఉంటుంది అండ్ ఇక్కడ యూనికార్న్ అని ఉంటుంది అండ్ ఇది యా and they have a remote right here and the TV. Yeah. And this is Ira's name. Yeah. Flamingos. Oh yeah, flamingos. That's right, Ishu. A little bit more with this alien skirt. Yeah. Okay. So ikkada flamingo, akkada butterfly, and Ira Isha actually yes marchalaru, and its sisters. Okay. And now this is Ira. First day in yeah, Ira is the closet. Ira closet is so. Isha closet and Ira's closet. Oh no. Just only me. Okay. It's only both. Okay. Closet kunda. School work ani, homework and Ira classes kuda untayi. Chess class kuda online lo ikkade kuchoni tana laptop lo tanu cheskuntundi. So Isha Ira ani chesaru. So avannమాట. అండ్ ఈ రూమ్లో టీవీ కూడా ఉంటుంది. ఎక్కువ మా అమ్మ మా నాన్న మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు, కింద వాళ్ళు పైకి వెళ్ళలేరని. సో అప్పుడు మెయిన్ వాళ్ళ కోసం అని టీవీ పెట్టాము, మా పేరెంట్స్ కోసం అని. సో అలానే కంటిన్యూ అవుతుంది. యా హాయ్ Isha, you having fun? Okay, let's go. Thank you. You're welcome. And then we also decorated this one. Yeah, you all like awesome. And we decorated So, that one too. ఇది టాయ్ రూమ్. ఇక్కడ నుంచి రాగానే నెక్స్ట్ మీడియా రూమ్ అనమాట. ఓకే, మాకు మీడియా రూమ్ కింద ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఈ రూమ్లో ఇక్కడే ఈ ప్లాన్ వచ్చింది, ప్లాన్ అలా ఉంది. మీడియా రూమ్ యూజువల్లీ పైన ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో, బట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. కానీ ఈ ప్లాన్కి మాత్రం కిందనే వచ్చింది. సో మాకు అది చాలా నచ్చింది, యూస్ఫుల్ కూడా అనిపించింది. పైకి ఎక్కి అవునా, ఓకే. సో పైకంటే కిందనే బాగా యూస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ showing. Yeah. And then photos over here. And also 3 photos. Yeah. Yeah, it's super nice. Yeah, home theater. Media room అంటారు ఇక్కడ. సో ఇది బాగా యూజ్ చేస్తున్నాం మేము. ముందు హౌస్ ఇది సెకండ్ హౌస్ మాది. ఓల్డ్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఉండింది, అప్పుడు చాలా తక్కువ యూజ్ చేసేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చాక ఇది చాలా యూజ్ చేస్తున్నాము, విచ్ ఈస్ గుడ్ థింగ్ అనిపించింది. బట్ ఇది ఇన్బిల్డ్. యా డాడీ it's like a bed. It's like a bedroom for daddy. Yeah. And ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉందన్నమాట, స్మాల్ స్మాల్ ఐస్ మేకర్. సో ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరైనా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. Small fridge, like, and there's like everything right here. Yeah, that's right. You're doing good, Ishu. You're showing everything. Thank you. You're welcome. ఓకే, ఇక్కడ నుంచి ఇలా రాగానే ఫస్ట్ లివింగ్ రూమ్లోనే అప్స్టేర్స్కి ఇక్కడ ఉందన్నమాట. సో అప్స్టేర్స్ నుంచి ఇది డైనింగ్ అండ్ అట్ సైడ్ లివింగ్. సో డైనింగ్ అండ్ లివింగ్ టుగెదర్ ఉంటుంది. యా సో ఇది ఈ హౌస్ తీసుకుంది స్క్రాచ్ నుంచి అనమాట. అంటే ఫస్ట్ లాట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ తీసుకొని లాట్లో ఏ ప్లాన్ వస్తుంది అండ్ ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి ఏంటి అని అది చూస్ చేసుకొని దెన్ మళ్ళీ అన్ని అప్గ్రేడ్స్ తీసుకున్నాం అనమాట. లైక్ ఏం అప్గ్రేడ్స్ కావాలి అని. యా ప్లాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నా ఫేవరెట్, మా ఇంట్లో నీ ఫేవరెట్ ఏమి అని అంటే నేను ఫస్ట్ ప్లాన్స్ అని చెప్తాను. ఇవి ఇలా హ్యాంగింగ్ ప్లాన్స్ అనమాట. ఇలా రైల్కి ఇలా హ్యాంగ్ చేసుకొని, అండ్ ఇవి ప్లాస్టిక్ తీసుకున్నాను. సో వెయిట్ ఎక్కువ లేకుండా ఉంటాయని ప్లాస్టిక్ తీసుకున్నాను. అండ్ సెల్ఫ్ వాటర్ అనమాట. దీంట్లో
కింద దీంట్లో వాటర్ వేస్తే అవి సెల్ఫ్ వాటర్ అవుతాయి. సో సెల్ఫ్ మళ్ళీ ఫ్రీక్వెంట్గా వేయాల్సిన అవసరం ఉండదు. సో అండ్ ఇవి హ్యాంగింగ్ చాలా రిలయబుల్గా స్టేబుల్గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. అమెజాన్లో తీసుకున్నాను. ఇవి చాలా బాగా సూట్ అయ్యాయి అనిపించింది రైలింగ్కి ఇక్కడ. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద హౌస్ ఇక్కడ. యా, సో ఈ వాల్స్ అన్నీ చెప్పాం కదా, హ్యాండీ మ్యాన్ ఒక అతను పిలిచాం మా నైబర్హుడ్లో అతను. సో ఇవన్నీ ఎవ్రీ రూమ్కి, ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇక్కడ, అండ్ యా అండ్ లివింగ్ రూమ్లో కూడా ఇలా ఫైర్ ప్లేస్కి పైన ఇలా మొత్తం చేయించాం అనమాట. యా, ఇది ఒకటి వచ్చి ఐరా అండ్ ఇంకొకటి ఈష్. అది డైనింగ్ ఏరియా. సో ఈ ప్లాన్కి బ్రేక్ఫాస్ట్ నొక్ అని సపరేట్గా లేదు. సో డైరెక్ట్గా అఫిషియల్ డైనింగే ఉంది. అదే బెస్ట్ అనిపించింది, ఎక్స్ట్రా ప్లేస్ లేకుండా యూస్ చేసుకోవచ్చు అని. యా, సో లివింగ్ ఇక్కడ అన్ని ఓపెన్ కిచెన్ స్టైలే ఉంటాయి. ఇది మా కిచెన్, ఇక్కడ రెఫ్రిజిరేటర్. సో యా, ఈ కిచెన్ కూడా ఈ హౌస్ తీసుకున్నప్పుడు మేము, ఇది సెకండ్ హౌస్ మాది. ఓల్డ్ హౌస్ వేరే హ్యూస్టన్లోనే ఉన్నాం, బట్ వేరే ఏరియాలో ఉంది కదా. ఫస్ట్ హోమ్ ఓనర్స్కి ఇలా చేయాలి, నెక్స్ట్ హౌస్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుండదు అని. సో మేము ఆ లిస్ట్ అంతా ఈ హౌస్, ఇది సెకండ్ హౌస్ కదా, మేము కట్టించుకున్నాం ఇది ఎవ్రీథింగ్. ఈ కిచెన్ కూడా కంప్లీట్గా అప్గ్రేడ్ చేసుకున్నాము. ఇది నార్మల్గా ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్ కింద పైన ఉంటాయి, అలా కాకుండా ఇలా సైడ్కి పెట్టుకున్నాము. సో కిచెన్ కూడా ఫుల్గా అప్గ్రేడ్ చేసుకున్నాము. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ కలర్స్ కానీ, లైక్ ఇక్కడ ఐలాండ్కి ఒక కలరు, అక్కడ క్యాబినెట్స్కి ఒక కలరు, అండ్ నాబ్స్ ఏ కలర్స్ ఉండాలి, బ్యాక్ స్ప్లాష్ ఏ కలర్స్ ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ హౌస్లో డోర్స్ నుంచి వాల్స్ కలర్స్ ఎవ్రీథింగ్ మేమే చూస్ చేసుకున్నాము. బ్లాక్ అండ్ గ్రే వైట్ ఆ థీమ్లో వెళ్ళాలనుకున్నాము, అండ్ అలానే వచ్చింది. మాకు చాలా బాగా నచ్చింది ఈ హౌస్ కంపేర్ టు ఓల్డ్ హౌస్. ఇది మీకు గుర్తుంటే నేను డిఐవై చేశాను కదా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ యా, ఇది ఐరా చిన్న ప్రీకేలో ఉన్నప్పుడు ప్లాంట్ ఏదో కలరింగ్ చేసి అలా తీసుకొని వచ్చింది అనమాట. సో నేను తన గుర్తుగా ఇలా పెట్టుకున్నాను. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది, సో అలా గుర్తు పెట్టుకున్నాను. అండ్ ఇది డిఐవై. సో ఎవరైనా డిఐవై చూడకపోతే నేను లింక్ అటాచ్ చేస్తాను, దీనికి వెళ్ళి చూడండి. సో ఇది స్మాల్ బార్, చిన్న స్మాల్ ఏరియా ఉంది. సో జస్ట్ 2 seats అనమాట. సో ఎప్పుడన్నా ఎవరన్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని జస్ట్ సో కిచెన్లో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ సో కిచెన్ సైడ్ నుంచి మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. నాకు దిలీప్కి చాలా లైట్స్ ఇష్టం, వెంటిలేషన్ ఇష్టం. సో అందుకే కిచెన్లో కూడా ఇక్కడ నుంచి ఈ హౌస్ అంతా చూస్తే లాంగ్ విండోస్, ఫుల్ వెంటిలేషన్ అలా చాలా ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట కిచెన్. ఓకే, సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈవెన్ ఈ బెడ్రూమ్ కూడా ఎక్స్టెండ్ చేయించాం, అందుకే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. యా, ఇది మా మాస్టర్ బెడ్రూమ్. యా, అండ్ ఇది ఐరా బెడ్, ఐరా టెంపరీ బెడ్ ఫ్రమ్ బెడ్రూమ్ అనమాట. ఇలా ఉంటుంది వ్యూ. సో అదే చెప్పాను కదా, ఈ హౌస్లో ఎక్కడ చూసినా వీ నీడ్ అ వ్యూ. బ్యూటిఫుల్ వ్యూ అసలు. అండ్ అండ్ ఈ ఇందాక అన్నాను కదా టాయ్ రూమ్ చేసామని చెప్పి నా ఆఫీస్ ఇక్కడ సెటప్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అండ్ ఈ రూమ్లో ప్రొజెక్టర్ ఉందన్నమాట. యా, ఇది పోర్టబుల్ ప్రొజెక్టర్ అనమాట. యూ కెన్ జస్ట్ మూవ్ ఎనీవేర్ ఇన్ ద బెడ్రూమ్. సో మేము అక్కడ పెట్టి ఇలా మూవ్ చేసుకుంటుంటాం. ఈవెన్ అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. యూజువల్లీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్సే ఉంటాయి, లైక్ ఓపెన్ డోర్స్ లాగా ఇలా.
కంపేర్ టు గెస్ట్ రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ ఎప్పుడు విల్ హ్యావ్ ఎ బిగ్ బాత్రూమ్. సో లెట్స్ గో టు బాత్రూమ్. సో ఇది మా బాత్రూమ్ అనమాట. సో ఆబ్వియస్లీ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, సో ఇంక్లూడింగ్ మీ. సో విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మేకప్ స్టఫ్ and also a chair. యా. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి కనెక్టెడ్ క్లాజెట్ అనమాట. ఇది చేయించుకున్నది మళ్ళీ నేను ముందున్న దాన్ని తీసేసుకొని ఇలా వేరే క్లాజెట్స్ వాళ్ళని పిలిపించి ఇలా చేయించుకున్నాం అనమాట. So also there's nothing that I need over here. Everything is just mommy, daddy and issue button. యా. అండ్ ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్. అండ్ దీంట్లో సారీస్ అండ్ ఇండియన్ వేర్ అన్ని. And outdoor mirrors. Now we have that purple one and we can క్లాజెట్ కి కనెక్టెడ్ లాండ్రీ రూమ్ విచ్ ఈస్ ఈజీ. అండ్ ఇది అప్గ్రేడెడ్, చాలా అప్గ్రేడ్స్ లో ఇది వన్ ఆఫ్ ద అప్గ్రేడ్ అనమాట. ఏంటి అంటే డోర్ ఇలా ఇక్కడ వాల్ ఉంటుంది యూజువల్లీ, సో మేము అలా కాకుండా డోర్ పెట్టించుకున్నాము. సో ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి పెట్టడానికి అని. అండ్ లెట్స్ గో. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ కిచెన్ కి అలా వెళ్ళిపోవచ్చు. Yes, and we also have the garage. Yeah. We have friend garage and so next floor upstairs. యా. సో ఈ ప్లాన్ కి 2 stories అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అప్స్టేర్స్. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms ఉంటుంది. ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్. అండ్ కింద 2.5 bath. అండ్ అప్స్టేర్స్ 2 bedroom 2 bath అనమాట. అండ్ గేమ్ రూమ్. యా, ఇది గుర్తుంటే ఇది డిఐవై చేసాము. యా, ఎస్పెషల్లీ ఐరా చేసింది మోస్ట్లీ. సో అది ఇక్కడ హ్యాంగ్ చేసాం అనమాట గుర్తుగా. సో ఇట్స్ ఆల్ లైక్ మెమరీస్, లైక్ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ టెంపుల్ కిడ్స్ వెళ్ళింది, ఫస్ట్ ట్రిప్ వెళ్ళింది, అలా అన్నీ ఒక్కొక్క మెమరీస్ ఉన్నాయి. బర్త్డేస్ వాళ్ళవి. సో అలా మోస్ట్లీ మెమరీసే ఉన్నాయి. యా. బాల్ ఉందా ఇంకా? అయ్యో. సో పైన 2 guest bedrooms ఉన్నాయి. అండ్ దానిలో ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ అనుకున్నాను. సో కింద వాటికి అంతా యాక్సెంట్ వాల్స్ చేసాం, బట్ దీనికి జస్ట్ ప్లెయిన్ గ్రీన్ కలర్ వన్ వాల్ పెయింట్ చేసాం అనమాట. అండ్ దిస్ ఈస్ అ రూమ్. And then we have like paper fence you put on the wall. Yeah. And now we have this. Now we have this. ఏంటవి? I don't know, but this is something else. Okay. Good. Thank you for showing. You're welcome. Okay. Okay. And let's go to Game room. game room. So రూమ్ లో ఇది పూల్ టేబుల్ అన్నమాట. and then also under we have something else. యా, ఇది అండర్ సంథింగ్ అంటే ఇది 3-in-1 అనమాట. సో కింద ఎయిర్ హాకీ ఉంది. సో ఈ బోర్డ్ని ఇలా ఫ్లిప్ చేస్తే ఎయిర్ హాకీ గేమ్ అవుతుంది. అండ్ ఇంకొకటి టేబుల్ టెన్నిస్ ఉంది అది. సో గేమ్ రూమ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో కింద ఏమన్నా టీవీ పెట్టి స్పీకర్స్ ఆన్ చేసి టీవీ ఆన్ చేసినా కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంది టీవీ అనమాట. యా, టెలిస్కోప్ ఫర్ డాడీ. యా. సో ఇది బెంచ్ లాగా ఉంటుంది. ఈ బెంచ్ మీద ఇలా కూర్చోవచ్చు. అండ్ వ్యూ అండ్ లాస్ట్ బెడ్రూమ్. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది ఇంకో బెడ్రూమ్, 4th bedroom ఇన్ ద హౌస్. ఇది యాక్చువల్లీ టీల్ కలర్.
Yeah, teal color with white combination. And daddy working. Yeah. And ఇది రూమ్. అండ్ ఇది చాలా ఈ రూమ్ స్పెషల్లీ క్లాజెట్ చాలా పెద్దది. సో ఇవి మోస్ట్లీ కిడ్స్ ఇండియన్ వేరే ఉన్నాయి అనమాట. అండ్ సూట్ కేస్. యా, సో కిడ్స్ ఇండియన్ వేరే ఉన్నాయి. అండ్ ఇది బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్కి టీవీ కూడా ఉందన్నమాట. సో ఈ బెడ్రూమ్కి కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది వాష్రూమ్. ఎందుకంటే గేమ్ రూమ్లో ఎవరైనా యూస్ చేసుకోవాలంటే కూడా ఇన్సైడ్ వెళ్ళకుండా సో అవుట్ సైడ్ లాగే ఉంటాను. ఇలా సో మై ఫేవరెట్ అండ్ అందర్ ఫేవరెట్ మా అందరి ఫేవరెట్. ఓకే, బ్యాక్ యార్డ్ వెళ్దామా ఇప్పుడు? ఓకే, ఓపెన్ చేయి. సో ఇవి 2 doors ఇలా ఓపెన్ అవుతాయి. యా, కంప్లీట్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్ అనమాట. సో రాగానే లుక్ అట్ ద బ్యూటిఫుల్ వ్యూ. యా, అండ్ ఇక్కడ టీవీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి. అండ్ సిట్టింగ్ చైర్స్ ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది, ఇక్కడ కూడా. సో 2 ప్యాటియోస్ లాగా ఉంటుంది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో అక్కడ మాత్రమే ఫర్నిచర్ వేసాము. సో ఇక్కడ ఫ్రీగా స్పేస్ ఉంటుంది, మరి టూ బిజీగా లేకుండా అలా పెట్టామన్నమాట. అది అక్కడ గ్రిల్. ఫ్రెండ్స్ వీకెండ్స్ ఎప్పుడన్నా వెదర్ బాగున్న రోజు గ్రిల్ చేసుకుంటాము. అండ్ గ్రిల్ అండ్ పార్టీ. అండ్ దిస్ ఈస్ ద పూల్. అండ్ ఇది మా పూల్ అండ్ బ్యాక్ లేక్. సో ఈ లేక్ ఆల్మోస్ట్ 100 years లేక్. ఇట్స్ నాట్ ఎ మ్యాన్ మేడ్ లేక్. ఇది ఒరిజినల్ లేక్ అనమాట. హౌస్ తీసుకున్నది ఫస్ట్ వచ్చి చూసి లాట్ నచ్చింది. మా క్రైటీరియా ఉండింది అదే. సెకండ్ హౌస్ చూసినప్పుడు ఫస్ట్ క్రైటీరియా ఉండింది దిలీప్కి వాటర్ ఫ్రంట్ హౌస్ ఉండాలని. సో వాటర్ ఫ్రంట్ హౌస్ కావాలి అని సో సర్చ్ చేస్తుంటే మాకు ఇది కనిపించింది. సో ఫస్ట్ లాట్ తీసుకున్నాం. అసలు ఈ లాట్ తీసుకున్నప్పుడు ఇక్కడ హౌసెస్ ఏమీ లేవు. జస్ట్ లైక్ ఒక పిచ్చి ప్లేస్ ఉన్నట్టు, అంత గడ్డి పిచ్చి పిచ్చిగా ఉండింది. సో నేనైతే అసలు ఈ చివరి వరకు కూడా చూడలేదు. దిలీపే వచ్చి చూసి సెలెక్ట్ చేశాడనమాట. సో మాకు నచ్చిన వాటర్ ఫ్రంట్ ఉందని చెప్పి ఫస్ట్ లాట్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ లాట్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ ప్లాన్ చూసామన్నమాట, అంటే ఏ ప్లాన్ తీసుకోవాలని. అండ్ దిలీప్కి ఆల్రెడీ ఐడియా ఉంది లాస్ట్ హౌస్లోనే పూల్ పెట్టించుకోవాలి అని. సో పూల్ రావాలి అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక ఈజ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ లేకుంటే ఎంతవరకు పూల్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని. సో ఈ హౌస్ అయితేనే మాకు కొంచెమన్నా పూల్ వస్తుంది అని ఈ ప్లాన్ అందుకని చూస్ చేసుకున్నాము. అండ్ హౌస్ తీసుకున్న ఒక వితిన్ 1 yearలో ఇది బిల్డ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది జకూజీ, అది స్టూల్ బార్స్. సో జకూజీ చిన్న ఉంటుంది, అంటే చాలామంది ఉన్నప్పుడు పార్టీకి ఇక్కడ అందరూ కూర్చోవచ్చు. అండ్ అక్కడ కూడా కూర్చొని ఇలా యా ఇక్కడ నుంచి స్టేర్స్. యా, అటు సైడ్ టర్నింగ్ ఎడ్జ్ ఉందన్నమాట కిడ్స్. యా, వీ హ్యావ్ అదర్ డైనింగ్ ఏరియా అటు సైడ్ ఉంది. అప్పుడు ఇలా స్టేర్స్ పెట్టారనమాట ఇటు సైడ్ అండ్ అటు సైడ్ కూడా దిగడానికి ఉంటుందని. అండ్ ల్యాండ్స్కేపింగ్ తర్వాత చేసుకున్నాము. ఇక్కడంతా ల్యాండ్స్కేపింగ్ చేసుకున్నాము. అండ్ యా, సో ఇది పర్సనల్ డాక్ అన్నమాట, పర్సనల్ లేక్. పర్సనల్ లేక్ అంటే ఏమంటే ఎవరు కావాలంటే వాళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని, ఇక్కడ గేట్ ఉంటుంది ఎవరికన్నా. సో గేట్ ఓపెన్ చేసుకొని కయాకింగ్ చేసుకోవచ్చు. మేము కూడా తీసుకున్నాము. సో చాలా మందికి ఉంటాయి. మీరు అక్కడ చూస్తే ఇక్కడ ఒక బోట్ ఉంది కదా కయాకింగ్, అది నైబర్స్ వాళ్ళ కయాకింగ్ అనమాట. సో అలా చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే ఇలా పర్సనల్గా డాగ్ కూడా పెట్టుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలా వాటర్ హౌస్ యా. సో ఎవరి ఇంట్రెస్ట్ ఇప్పుడు కావాలి అంటే అలా పర్సనల్గా కూడా ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని, ఇదంతా అసలు గేట్ కూడా లేకుండా ఇలా అంతా ఓపెన్ చేసుకొని యూ కెన్ జస్ట్ బిల్డ్ సంథింగ్. అండ్ ఇక్కడ నాకు కర్రీ లీవ్స్ ఉన్నాయి. నాకు చాలా
సో ఓన్లీ మింట్ అండ్ కర్రీ లీవ్స్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ స్వింగ్ అండ్ ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో ఈవినింగ్ డైనింగ్ చేయాలంటే ఇక్కడ వచ్చి కూర్చుంటాం మేము, వెదర్ బాగున్నప్పుడు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా. సమ్మర్లో కష్టం, బట్ వెదర్ అంటే విండీ ఉంది అనుకుంటే అప్పుడు అంబ్రెల్లా యూస్ చేసుకొని కావాలంటే కూర్చోవచ్చు సన్కి. బట్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఇలా వ్యూ. ఐరా ఈషా మోస్ట్లీ ఇక్కడ ఆడుకుంటారు. ఐరాక్ స్విమ్మింగ్ చాలా బాగా వస్తుంది. సో ఐరాక్ అసలు భయం లేదు. ఓన్లీ థింగ్ వచ్చి ఈషా నేర్చుకుంటుంది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ ట్రై చేసాం కానీ చిన్నదని అప్పుడు నేర్చుకోలేదు. ట్రై చేసింది కానీ అసలు జస్ట్ అంటే వాటర్ ఫియర్ పోయింది. ట్రై చేసింది, వాటర్ ఫియర్ పోయింది కానీ స్విమ్మింగ్ రాలేదు. సో ఈసారి స్విమ్మింగ్ కూడా స్టార్ట్ చేసింది నేర్చుకోవడానికి. సో ఇంటికి వేరే అతను వస్తారు, ఇంటికే వస్తారనమాట ఇన్స్ట్రక్టర్. ఇంటికి వచ్చి ఇంట్లోనే నేర్పిస్తారు. ఈ హౌస్కి వచ్చి 3.5 years అయింది. ఈషు పుట్టింది కూడా ఇక్కడే అనమాట. యా, సో మెనీ గుడ్ మెమరీస్ అండ్ స్వీట్ మెమరీస్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ టు అస్. Thank you for watching. Please like and subscribe to this video. Bye. Thank you. Bye.